వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఉగ్రదాడిని ఖండిస్తూ అందులో మృతులకు ఘన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా తిరుపతి బార్ అసోసియేషన్ న్యాయవాది ఏ రాజశేఖర్ పై హత్య ప్రయత్నం నిరసిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగా సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులు మొత్తం మూకమ్మడిగా వారి ప్రాక్టీస్ ని బహిష్కరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఒకటి ప్రధానమైన కారణం, ఢిల్లీలో ముస్కరులు బాంబులు పెట్టి ఎర్రకోట దగ్గరలో మరి అమాయకుల్ని చంపటానికి, ఈ భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి దుర్మార్గమైన దుశ్చర్యను ప్రతిఘటిస్తూ ఈరోజు మా న్యాయవాద సంఘాలన్నీ అన్ని న్యాయస్థానాల్లో కూడా మరి నిధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మేము ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి రక్షణ బలగాలకు కానివ్వండి, పోలీస్ యంత్రాంగానికి కానివ్వండి, యంత్రాంగాలకు కానివ్వండి, మేము సవినయంగా మనం చేస్తూ ఉన్నారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు మన చుట్టూ మూకమ్మడిగా ఉన్నాయి. వాటినన్నింటినీ ప్రతిఘటించి భారత పౌరుల యొక్క దానమాన ప్రాణాలను కాపాడని చెప్పని మరి ఒకసారి మా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ముక్తకంఠంగా మనవి చేస్తూ ఉంది. అదేవిధంగా మరి పుత్తూరులో మా న్యాయవాది ఇంకొక అమాయకురాల కోసం న్యాయం చేయడం కోసం న్యాయస్థానం ముందు మరి తన వాదన గట్టిగా వినిపిస్తే ఆమె భర్త మా న్యాయవాదిని దారుణంగా న్యాయస్థానంలోనే కారుతో గుద్ది చంపాలని ప్రయత్నించడం మరి ఏ పార్టీ న్యాయమో ఏ పార్టీ ధర్మమో ఈ ప్రజాస్వామ్యంలో అలా ఉంటుందా? మరి న్యాయస్థానం లేకుండా ఏ న్యాయస్థానంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించి మేము న్యాయవాదులమే కాకుండా మరి స్వచ్ఛంద సేవ యొక్క భావనలో కలిగినట్టు వారు పెద్దలు అన్నీ కూడా వారు కూడా ఇలాంటి శక్తుల్ని ప్రతిఘటించాలని మరి ఒకసారి పోలీసు యంత్రాంగాన్ని మేము అడుగుతూ ఉన్నాం. మేము శరణంలా కాకుండా ఎప్పుడు మేము మనవి చేస్తూ ఉన్నాం, మాకు రక్షణ కల్పించమని. పోలీసు వారినే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం ఆ దిశగా ఆలోచించాలని, దీని మీద ఆ పుత్తూరు సంఘటనపై గట్టి చర్య తీసుకోవాలని మా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ యునానిమస్గా